ఈ రాష్ట్రంలో ఎవరు ఎంతమంది ఎవరికి ఎంత వాటా ఇవ్వాలనేటువంటి లెక్కల్లో భాగంగా ఒక సర్వేను నిర్వహించింది. ఆ ఆ సర్వే నిజానికి జరగాలి. ఎందుకంటే బీజేపీ చెప్పేది ఏంటంటే హిందువులు ముస్లింలు అంతేనండి ఈ దేశంలో, ఇంకెవరు లేరు, ఈ రెండే అనేటువంటిది సబ్జెక్ట్ వాళ్ళది. అట్లా కాదు, ఉత్పత్తి కులాలు ఉన్నాయి, హిందువులలో అణగారినటువంటి వర్గాలు ఉన్నారు, బహిష్కృతులు ఉన్నారు, తరతరాలుగా సంపదకు దూరమైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఉత్పత్తిలో భాగమై ఈ దేశానికి తిండి పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, కమ్మరి, కుమ్మరి, సాకలి, మంగలి, వడ్రంగి, పద్మశాలి, ఇట్లా రకరకాల కులాలు ఈ దేశంలో చెమటోడ్చి పనిచేసినటువంటి ఈ కులాలకు తగినంత ప్రాతినిధ్యం లభించలేదు. అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ప్రజల్ని 4 భాగాలుగా విభజించి ఎవరైతే శూద్రులు ఉన్నారో ఈ శూద్రులకు హక్కులు లేకుండా చేశారు. అలాగే భూమి మీద కానివ్వండి, మిగతా ఉత్పత్తి కారకాల మీద కానివ్వండి హక్కులు లేకుండా చేశారు. వాళ్ళ హక్కులు వాళ్ళకు చెందాలి అనేటువంటి వాదన జ్యోతిబా పూలే గారి దగ్గర నుంచి మొదలైనటువంటి ఒక పెద్ద నినాదం. తర్వాత బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మండల్ కమిషన్ బీపీ సింగ్ అంటే మూలన పడ్డదాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి కౌంటర్ గా బీజేపీ నేతృత్వంలో కమండల్ ఉద్యమం నడిచింది. రథయాత్ర మొదలుపెట్టి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కూడా నడిచింది.